అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో పదాలు వాడుతూ ఉంటాం. కాని కొన్ని పదాల వెనుక ఎంత లోతైన అర్థముంటుందో తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన పదం భగవాన్. ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి విశ్లేషణ ఆధారంగా ఈరోజు మనం ఆ పదం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. అవును కదా, మనం దేవుణ్ణి ఎంతో భక్తితో భగవాన్ అని పిలుస్తాం. గుణవంతుడు, ధనవంతుడు అన్నట్లే భగవంతుడు అంటాం. మరి అసలా భగ అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోయేది. ఈ లోతైన విశ్లేషణ మనకు అందిస్తున్నది మరెవరో కాదు, ప్రముఖ పండితులు శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు. వారి పాండిత్యం ద్వారా మన ప్రాచీన శాస్త్రాలు ఈ పదాన్ని ఎలా నిర్వచించాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ఇక అసలు విషయానికొస్తే ఈ శ్లోకమే భగవాన్ అనే పదానికి తాళం చెవిలాంటిదన్నమాట. ప్రాచీన శాస్త్రాలు మనకిచ్చిన ఒక అద్భుతమైన సూత్రమిది. నేనిప్పుడు చదువుతాను, శ్రద్ధగా వినండి. మహాత్మస్య సమగ్రస్య ధైర్యస్య యశశ్చిర్యః జ్ఞానవైరాగ్యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా. చూసారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే భగవాన్ అనేది కేవలం ఒక పేరు కాదు, అది ఒక బిరుదు. ఆ శ్లోకంలో చెప్పిన 6 ప్రత్యేకమైన ఐశ్వర్యాలను ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉంటారో వారే భగవాన్. సరే, మరి ఏంటా 6 దివ్యగుణాలు? అవే షడైశ్వర్యాలు. వాటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ముందుగా మొదటి 3 ఐశ్వర్యాల గురించి తెలుసుకుందాం. అవే మాహాత్మ్యం, ధైర్యం మరియు యశస్సు. సరే, మొదటగా మహాత్మ్యం అంటే గొప్పదనం గురించి తెలుసుకుందాం. మొదటి ఐశ్వర్యం మహాత్మ్యం. అసలీ గొప్పదనం ఎక్కడ్నుంచొస్తుంది? అధికారం వలనో డబ్బు వలనో కాదు. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి ప్రకారం నిజమైన మహాత్మ్యమనేది సంపూర్ణమైన, నిర్మలమైన పవిత్రత నుంచే వస్తుంది. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమలో ఎలాంటి కల్మషముండదు. అందుకే ఆ స్వచ్ఛమైన పవిత్రతే వారికి మహాత్మ్యాన్నిస్తుంది. వారి దీవెనలు అంత శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే మన సనాతన ధర్మంలో పవిత్రంగా జీవించే పెద్దల పాదాలకు నమస్కరించడం ఒక గొప్ప సంప్రదాయంగా నిలిచింది. ఇక రెండవ ఐశ్వర్యం ధైర్యం. నిజమైన ధైర్యమంటే ఏంటి? గొడవకు వెళ్లడమో ఎదిరించడమో కాదు. అసలు భయమనేదే లేకపోవడం. ఆ సంపూర్ణ నిర్భయత్వమే భగవంతుడికి ఉండే ధైర్యమన్నమాట. మరి మనకి భయమెందుకు కలుగుతుంది? ఆలోచిస్తే ప్రధానంగా 2 కారణాలు. ఒకటి అజ్ఞానం, రెండవది ఏదైనా కోల్పోతామేమోనన్న భయం. అది ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, కీర్తి కావచ్చు. కాని భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయనకు అజ్ఞానం లేదు. ఆయన శాశ్వతుడు. అందుకే ఆయనకు కోల్పోయేది ఏదీ లేదు. అందుకే ఆయన సంపూర్ణ ధైర్యానికి ప్రతీక. మూడవ ఐశ్వర్యం యశస్సు అంటే కీర్తి. అయితే ఇక్కడ ముఖ్యమైన తేడా గమనించాలి. ఇది మనం ఈ రోజుల్లో చూసే పాపులారిటీ లాంటిది కాదు. ఇది మంచి పనుల వల్ల, నిరంతరం చేసే నిర్మాణాత్మకమైన పనుల వల్ల సహజంగా వచ్చే స్వచ్ఛమైన కీర్తి. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండే నీరు పవిత్ర నదిగా పూజలందుకుంటోంది. అదే నీరు కదలకుండా ఒకేచోట నిలిచిపోతే ఏమవుతుంది? మురికిగుంటగా మారిపోతుంది. జీవితం కూడా అంతే. క్రియాశీలత మనకు యశస్సును తెస్తే, నిష్క్రియాత్మకత అపకీర్తిని తెస్తుంది. ఇప్పటికీ 3 ఐశ్వర్యాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తరువాతి 3 దివ్యగుణాలైన సంపద, జ్ఞానం మరియు వైరాగ్యం గురించి తెలుసుకుందాం. సరే, ఈ రెండో భాగంలో మనం సంపదతో మొదలుపెట్టి మిగిలిన 3 ఐశ్వర్యాలను కూడా వివరంగా చూద్దాం. 4వ ఐశ్వర్యం సంపద. సంపద అనగానే మనకు డబ్బు, బంగారం గుర్తొస్తాయి. కాని ఇక్కడ శాస్త్రం చెప్పే సంపద అది కాదు. అవసరాలను తీర్చగల నైపుణ్యం, విలువను సృష్టించగల సామర్థ్యమే అసలైన సంపద. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి ప్రకారం నిజమైన సంపద 2 శక్తుల నుంచి వస్తుంది. 1 ఇతరుల అవసరాలను తీర్చగల శక్తి. 2 నిర్మాణాత్మకమైన పనిచేయగల క్రియాశక్తి. ఇది కేవలం డబ్బు కాదు, ఇదొక నైపుణ్యం. ఈ నైపుణ్యమనేది శరీరం మారినా ఆత్మతో పాటు జన్మజన్మలకు ప్రయాణిస్తుంది. 5వది జ్ఞానం. భగవంతుని జ్ఞానం మనం పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. అది ఆయనకు సహజంగా ఉండే స్థితి. ఆయన సర్వవ్యాపి కాబట్టి ఆయనకు తెలియనిది ఏదీ ఉండదు.
సంపూర్ణ ఏకాగ్రతే ఆయన జ్ఞానానికి మూలం. అందుకే ఆయన్ని సర్వజ్ఞుడు అంటాం. ఇక ఆఖరిది, ఆరవది, అత్యంత సూక్ష్మమైనది వైరాగ్యం. వైరాగ్యమంటే అన్నీ వదిలేసి పారిపోవడం కాదు. అది బలహీనత నుంచే వచ్చేది కాదు. సంపూర్ణ సంతృప్తి నుండి, బలం నుండి పుట్టే నిజమైన త్యాగభావన అది. ఈ పోలిక చూడండి, ఎంత తేడా ఉందో. సాధించలేని దాన్ని వదిలేయటం వైరాగ్యం కాదు, అది అసమర్థత. అన్నీ సాధించగల శక్తి ఉండి కూడా దేనికీ అంటకుండా ఉండగలగటమే నిజమైన వైరాగ్యం. సరే, ఇంత గొప్ప గుణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ భావనను మనకు, మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. ఈ విశ్లేషణలోనే అత్యంత ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన విషయాన్ని శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు మనకు అందిస్తున్నారు. అవును, మనం విన్నది నిజమే. ఈ 6 దివ్య గుణాలు కేవలం భగవంతునికే పరిమితం కాదట. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు చెప్పినట్లుగా అవి మనందరిలోనూ ఒక విత్తనంలాగా ఉంటాయి. మన కర్మలు, మన సాధన అనే నీరు పోసి వాటిని మనం వృద్ధి చేసుకోవచ్చు. అందుకే వారు చెప్పేదేంటంటే, ప్రతి వ్యక్తి ఈ 6 ఐశ్వర్యాలను తనలో అభివృద్ధిపరుచుకోవాలి. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనల్ని మనం ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఈ 6 దివ్యమైన ఐశ్వర్యాలలో దేనిని ముందుగా మన జీవితంలో పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి? ఆలోచించండి.